యోవై భూమా తత్సుఖం ఇది తదప్రోక్తం. యోవై భూమా తత్సుఖం అనే విషయాన్ని ఏదైతే స్థితి చెప్పిందో దాని గురించి అది ఇప్పుడు దీనికి అన్వయమైందా లేదా? సుషుప్తిలో ఎక్కువ అవస్థ ఉంది కాబట్టి, ఎక్కువ సుఖం ఉంది కాబట్టి ఇప్పుడు భూమ స్వరూపమని ఆ పద్ధతి సుషుప్తి అవస్థ ద్వారా ప్రాణానికి వర్తించిందా లేదా? వర్తించింది. అందుకొరకు ప్రాణవ అమృతం తదపిన విరుద్ధం. యోవై భూమా ఎక్కడ ఇది తదప్య విరుద్ధం. యత్రైష దేవ స్వప్నాన్న పశ్యత్యథ తస్మిన్ శరీరే సుఖం భవతి. ఈ దీనిలో ఉన్న దేవత ఎవరన్నా అనుకో, దేవత అంటే దేవతనా దేవ ప్రకాశించినందులో దేవుడు. స్వప్నాన్న పశ్యతి యథా తస్మిన్ శరీరే సుఖం భవతి. ఎప్పుడైతే స్వప్నం చూడకుండా ఉంటావో ఆ శరీరంలో సుఖం వస్తుంది కదా. సుషుప్తావస్థలో స్వప్నం ఉంటుందా? స్వప్నావస్థలో సుషుప్తి ఉంటుందా? ఎప్పుడైతే స్వప్నం చూడకుండా ఉంటాడో అప్పుడే సుఖంగా ఉంటుంది, అప్పుడే సుఖంగా ఉంటుంది ఈ శరీరంలో అని ప్రశ్నోపనిషత్తు కూడా చెప్పింది. సుషుప్తావస్థాయామేవ సుఖశ్రవణాతో. సుషుప్త అవస్థలో మాత్రమే సుఖం ఉంటుంది, మిగతా సమయంలో నీకు సుఖం ఉంటుందా? జాగ్రత్త అవస్థలో సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. స్వప్నావస్థలో రెండు ఉంటాయి. కేవల సుఖం సుషుప్త అవస్థలో ఉంటుంది అని దీనివల్ల గుర్తు వచ్చింది. యచ్చయో వై భూమా తదమృతం. ఏదైతే ఎక్కువ సుఖాన్ని కలిగిందో అదే అమృత స్వరూపం అన్నారు. తక్కువ సుఖం కలిగింది ఏంటిది? నా అల్పే సుఖమత్తి. అల్పంలో సుఖం లేదు, ఎక్కువలో సుఖం ఉంది. ఆ ఎక్కువ సుఖం ఉంది అమృత స్వరూపము అని మనకు చాంద్రిక శుద్ధి చెప్తుంది. తర్వాత తదపి ప్రాణస్య అవిరుద్ధం. ఇప్పుడు ఈ చెప్పిన వాక్యాలన్నీ కూడా ప్రాణానికి అనవేస్తున్నాయి గాని విరుద్ధాన్ని కలిగి ఉండలేదు. ఏదో పరమాత్మకు ఉన్నాయని చెప్పావు కదా. ఈ రకంగా విచారించినట్టయితే ప్రాణవాయువుకు కూడా ఇవన్నీ సమన్వయము అవుతున్నాయి కాబట్టి ఎక్కువ భూమ సుఖం కలిగింది ప్రాణమేను. ప్రాణోవ అమృతం. కౌశిక ఉపనిషత్తు చెప్తుంది ఆ ప్రాణమే అమృత స్వరూపము. దానికి తగిన మంత్రాలు కూడా వాళ్ళు పట్టుకున్నారా లేదా? నీ మంత్రాలు ఏమున్నాయా? వాళ్ళకు కూడా మంత్రాలు ఉన్నాయి. కాదనే వాళ్ళకు ఉన్నాయి, ఉన్నాయి అనుకున్నాయి. నాస్తికులకు ఉన్నాయి, ఆస్తికులకు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రాణోవ అమృతం అన్నారా లేదా? ఏదైతే భూమ స్వరూపమో అది అమృతము, దాంట్లో ప్రాణంలో ఉంది కాబట్టి ప్రాణోవ అమృతము, ప్రాణమే అమృత స్వరూపము అన్నారు. అది శృతి. కథం పునః ప్రాణం భూమానం మన్యమానస్య తరది శోకమాత్మరిత్. మరి శృతి చెప్పింది ప్రాణాన్ని తెలుసుకున్న వాళ్ళు అమృతాన్ని పొందుతా అన్నారా? ఆత్మను తెలుసుకున్న వాళ్ళు అమృతాన్ని పొందుతా అన్నారా? శృతి చెప్తుంది ఏంటి? తరది శోకం ఆత్మవిత్. ఆత్మను తెలుసుకున్న వారు శోకాన్ని దాటుకుంటారు అనేమో మనకు ఉపనిషత్తు చెప్తుంది. మరి ప్రాణం గొప్పదని అంటావు. ప్రాణాన్ని తెలుసుకోవాలి, ఆత్మను తెలుసుకోవాలా? ఆ ప్రాణాన్ని తెలుసుకున్నవాడు శోకాన్ని దాటుతుందని ఎక్కడ ఏ శృతి చెప్పలేదు. శృతి ఏం చెప్పింది? ఆత్మను తెలుసుకున్నవాడు శోకాన్ని దాటుతారని చెప్తుంది. ఇది ఆత్మత్వ విషయ ప్రకరణస్యోత్థానం పద్ధతే. ప్రకరణం చెప్పబడిందామో ఆత్మ ప్రకరణము, నీవేమో ఇప్పుడు ప్రాణ ప్రకరణం తీసుకుంటున్నావు అని ఒకవేళ అంటామేమో ప్రాణ ఏవహి ఆత్మ వివక్షత ఇది భూమ. ప్రాణమే అక్కడ ఆత్మ అని మేము చెప్తాము. నష్టం ఏంటి? ఆత్మ. ఆ ఆత్మను తెలుసుకున్నందువల్ల శోకాన్ని దుఃఖాన్ని దాటుకొని పోతారు. తదా ఎట్లాగా? ప్రాణోహ పిత, ప్రాణో మాత, ప్రాణో భ్రాత, ప్రాణస్వస, ప్రాణ ఆచార్య, ప్రాణో బ్రాహ్మణ. ప్రాణం ఆత్మ అన్నాడు కదా. ఆ ప్రాణమే తల్లి, ఆ ప్రాణమే తండ్రి, ఆ ప్రాణమే తమ్ముడు, ఆ ప్రాణమే స్వస అంటే అత్త, ఆ ప్రాణమే ఆచార్యుడు, ఆ ప్రాణమే బ్రాహ్మణుడు. అన్ని ఆ ప్రాణమే అని చాంద్రోపనిషత్తు చెప్పింది. ఇది ప్రాణమేవ సర్వాత్మానం కరోతి. ప్రాణమే సర్వం అయింది అని శృతి కూడా చెప్పింది. మరి ఇప్పుడు ఎక్కువైందా లేదా? అన్నిటికంటే ప్రాణమే ఆత్మ అదే అది అదే అది అదే అదే అని చెప్పినప్పుడు ఇప్పుడు ప్రాణం ఆత్మ అయిందా లేదా? ఈ ప్రాణాన్ని తెలుసుకున్నవాడు ఏమయ్యాడు? అత్తవాది. శ్వస అంటే చెల్లెళ్ళే, కూతురు శ్వస అంటే నేను నా తొందరలో పోయింది. ఇది ప్రాణమేవ సర్వాత్మానం కలదు అంటే సర్వాత్మ ఇప్పుడు ఏమైంది? ప్రాణం అయింది.
అందువల్ల యథావ అరానాభో సమర్పితా ఏం అస్మిన్ ప్రాణే సర్వం సమర్పితం. ఎట్లా అయితే ఈ నాభి ఎందు అరలు ఉన్నాయి. అరలు అంటే ఏంటి? ఆరలు అంటారు తెలంగాణలో. చక్రానికి మధ్యలో ఒకటి ఉంటుంది కదా, దానికి అన్ని శుభలన్నీ కూడా ఉంటాయి కదా, ఆకులు ఉంటాయి కదా. దానికి ఇది నాభి అంటే ఇక్కడ మధ్యలో ఉండేది. దీనికి ఎట్లాగైతే అన్ని సమర్పించి ఉన్నాయో అట్లాగే ప్రాణంలోనే సమస్తం సమర్పించి ఉన్నాయి. ఇరుసు కాదులే, నాభి. ఇరుసు ఎక్కడైతే పెడతామో దాన్ని నాభి అంటారు. ఆ నాభికి అన్ని వైపులా ఆకులు ఉంటాయి కదా. ఆకులు వేరువేరుగా ఉన్నా నాభి ఒకటే. అట్లాగే ఇవన్నీ వేరువేరుగా ఉన్నా ప్రాణమందే సమర్పింపబడి ఉన్నాయి. నాభి అందు అక్కడ ఆకులు ఎట్లాగైతే సమర్పించబడి ఉన్నాయో అట్లాగే ఇక్కడ ప్రాణే సర్వం సమర్పితం. ఇది చ సర్వాత్మత్వ అరణాభి నిర్దేశనాభ్యాంచ సంభవతి. అరణాభి నిర్దేశించినందువల్ల సర్వాత్మత్వము సర్వము ప్రాణము యందే అర్పించబడింది. ప్రాణమే సర్వము అని ఇక్కడ నిర్దేశింపబడింది కాబట్టి వైపుల్యాత్మగా భూమరూప ప్రాణస్య విపులమైంది, భూమరూపమైంది, అధికమైంది ఆ ప్రాణమేను. తస్మాత్ ప్రాణో భూమ. అందువల్ల ప్రాణమే భూమ అనే శబ్దం చేతి చెప్పబడుతుంది, కానీ పరమాత్మ కాదు. పూర్వపక్షి సిద్ధం చేశారు ఇన్ని ఉపమాన ఉపమేయాలు. ప్రాణమే గొప్పది, పరమాత్మ గొప్పది కాదు అని పూర్వపక్షి ప్రశ్న ఏంటి? తన యొక్క పక్షాన్ని సిద్ధం చేసి పెట్టుకున్నాడు. ఉత్తరపక్షి ఏం చెప్తాడు? దానికి సమాధానం రేపు విందాం. హరి ఓం తత్సతు. ఓం సహనా భవతు సహనా భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధూతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. భూమ శబ్దం చేత ప్రాణాన్ని తీసుకోవాలి గాని పరమాత్మను తీసుకునేదానికి అవకాశం లేదు అని పూర్వపక్షం వాళ్ళ సిద్ధాంతాన్ని నిర్ధారణ చేశారు. దానికి సమాధానం తత ఇదముచ్యతే పరమాత్మైవేహ భూమా భవితుమర్హతి న ప్రాణః. పరమాత్మ మాత్రమే భూమ శబ్దానికి ప్రతీకమవుతుంది గాని ప్రాణమయ్యేదానికి అవకాశము లేదు. కస్మాత్ ఎందుకు అంటే సంప్రసాదాత్ అధ్యుపదేశ. సంప్రసాదమైనందువల్ల, ఉపదేశం చేసినందువల్ల. సంప్రసాదం అంటే అర్థం చెప్తున్నాడు భాష్యకారుడు. సంప్రసాద ఇది సుషుప్తి స్థానం ఉచ్యతే. సంప్రసాదం అంటే సుషుప్తి స్థానం అన్నారు. సమ్యక్ ప్రసీదతి అస్మిన్నితి నిర్వచనాతు. సంప్రసాదం అంటే సమ్యక్ ప్రసీదతి ఇది సంప్రసాద. బాగా సంతోషిస్తారు కాబట్టి సంప్రసాదం అన్నారు. సుషుప్తి అవస్థలో అందరూ సంతోషిస్తారా లేదా? నిద్ర పట్టకపోతే అంతా ఓటముఖంగా ఉంటాయి. బాగా నిద్రపట్టి సుషుప్తి అవస్థకు పోయి మళ్ళీ బయటకు వచ్చారంటే ఎంత హాయిగా ఉంది, ఈరోజు వాళ్ళంతా తేలిక అయిపోయింది అని ఇది సంతోషిస్తూ ఉంటారు. అందుకొరకు సంప్రసాద అంటే ఏమన్నారు? సమ్యక్ ప్రసీదతి అస్మిన్నితి. ఈ అవస్థలో జీవుడు బాగా సంతోషంగా ఆనందంగా ఉంటాడు కాబట్టి దాన్ని సంప్రసాదం అన్నారు. బృహదారణ్యకోపనిషత్తు లోపల స్వప్న జాగృత స్థానాభ్యాం సహ పాఠాతో. సంప్రసాద శబ్దం చేత సుషుప్తిని ఎందుకు తీసుకోవాలా అంటావేమో. బృహదారణ్య ఉపనిషత్తు లోపల స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ ఈ రెండింటితో పాటు సుషుప్తి అవస్థను తీసుకున్నారు కాబట్టి సంప్రసాద శబ్దం చేత సుషుప్తిని గ్రహించవలసి ఉంటుంది. ఇప్పుడు 3-4 కలిసి వస్తారనుకోండి, ఎప్పుడు కలిసి వచ్చినప్పుడు ఒకరు రాలేదనుకోండి, ఒకరు రానప్పుడు ముగ్గురితో పాటు ఆ వ్యక్తిని తీసుకుంటారా వేరే వ్యక్తిని తీసుకుంటారా? ఆ వ్యక్తినే తీసుకోవాల్సింది. ఎందుకంటే ఎప్పుడు కలుస్తూ వస్తుంటారు కాబట్టి. రాముడు వస్తున్నాడు అంటే లక్ష్మణుడు తప్పక కూడా వస్తూ ఉంటాడు. రాముడు రాకుండా లక్ష్మణుడు రాడు అనేది ఒక పద్ధతి ఏర్పడిన తర్వాత ఒక క్రమంగా 3 ఎప్పుడు వ్యవహరింపబడుతున్నప్పుడు దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఇంకో దాన్ని తీసుకునే అవకాశము లేదు. అందుకొరకు
ఇక్కడ జాగ్రత్త అవస్థను తీసుకున్నారు, స్వప్నావస్థను తీసుకున్నారు. దాంతో కూడా సామాన్యంగా వచ్చేది ఏమవస్థ? సుషుప్త అవస్థ. కాబట్టి ఆ రెండింటితో పాటు దీన్ని చెప్పడం జరిగింది. తస్యాంచ సంప్రసాదవస్థాయం ప్రాణో జాగర్తీతి ప్రాణో అత్ర సంప్రసాదో అభిప్రేయతే. అక్కడ సుషుప్తి అవస్థలో సంప్రసాద అవస్థ అంటే అర్థమేమి? బాగా సంతోషంగా ఆనందంగా ఉన్న సమయంలో ప్రాణం ఎట్లా ఉంటుంది? జాగ్రత్త, అది మేల్కొని ఉంటుంది. ప్రాణం మాత్రం మేల్కొని ఉంటుంది. అందువల్ల ప్రాణోత్త సంప్రసాదో అభిప్రేయతే. ఆ ప్రాణాన్ని సంప్రసాద శబ్దం చేత చెప్పడం జరుగుతుంది. సంప్రసాదం అంటే ఆనందము. అందువల్ల సుషుప్త అవస్థలో ప్రాణం మేలుకొని ఉంటుంది కాబట్టి సంప్రదాయ శబ్దం చేత ఆ ప్రాణం చెప్పబడుతుంది. ప్రాణాదోర్ధం భూమ్న ఉపదిశ్యమానత్వాది ఇత్యర్థ. ఎందుకు? ప్రాణానికంటే కూడా భూమ అంటే గొప్పనైన వస్తువును ఉపదేశం చేసినందువల్ల ప్రాణమే భూమ శబ్దం చేతి చెప్పబడదు. దానికంటే భిన్నంగా ఇంకోటి ఎక్కువ భూమ శబ్దం చేతి చెప్పబడింది, అంటే ఉపదేశం చేయబడింది. కాబట్టి ఆ బృహదారణ్యకోపనిషత్తులో దాన్ని సంప్రదాయ శబ్దం చేత ప్రాణాన్ని తీసుకొని భూమ శబ్దం చేతనము పరమాత్మను తీసుకోవలసి ఉంటుంది. ప్రాణ ఏవ చేద్ భూమా స ఏవ తస్మాదోర్ధం ఉపదిశ్యేతే త్యశ్లిష్టమేవైతే స్యాత్. ఒకవేళ భూమ శబ్దం చేత ప్రాణమే తీసుకున్నట్టయితే దాని తర్వాత మళ్ళీ భూమ శబ్దం చేత కూడా మళ్ళీ ప్రాణమే తీసుకున్నట్టయితే దాని తర్వాత ఉపదేశం చేయబడింది కదా, మళ్ళీ ఏం ఉపదేశం చేయబడుతుంది? అదే గొప్పదైతే ఇంకా దాని తర్వాత గొప్పదాన్ని గురించి ఉపదేశం చేయవలసిన అవసరం ఉండదు కదా. ప్రాణశబ్దమే భూమశబ్దం చేత మనం అవగాహన తీసుకుంటే దాని అర్థాన్ని తీసుకుంటే దాని తర్వాత ఇంకోటి ఉపదేశం చేయబడింది అనుకోండి, అది దీనికంటే పెద్దదా గొప్పదా చిన్నదా? చిన్నదైతే ఉపదేశం చేయవలసిన అవసరం లేదు, పెద్దదైతే భూమశబ్దం చేత ప్రాణం తీసుకోవాల్సిన అవసరం కూడా రాదు. ఇప్పుడు అది వచ్చిన కథ. ఎందుకంటే ప్రాణానికంటే కూడా గొప్పదాన్ని ఉపదేశం చేసినందువల్ల సంప్రదాయ శబ్దం చేతనో వాయుంది ప్రాణాన్ని తీసుకున్నారు, దాని తర్వాత ఉపదేశం జరిగింది. కాబట్టి భూమశబ్దం చేత ప్రాణాన్ని తీసుకునే దానికి అవకాశము లేదు. ఒకవేళ భూమశబ్దం చేత ప్రాణాన్ని తీసుకుంటే దాని తర్వాత ఉపదేశం చేయవలసిన అవసరం కూడా లేదు. చేశారు అంటే భూమశబ్దం చేత ప్రాణాన్ని తీసుకోవాల్సిన అవసరం రాదు. అందుకొరకు అది చెప్పారు ఇక్కడ. ప్రాణ ఏవ చేత్ భూమా స్యాత్ సైవ తస్మాత్ ఊర్ధ్వం ఉపదిశ్యేతే అశ్లిష్టమేవ స్యాత్. ఆ విధంగా అశ్లిష్టం అంటే అదేంటిది సంగతమైంది కాదు, అది దానికి సంబద్ధమైంది కాదు. నహి నామేవ నామనో భూయైతి. ఒకవేళ ఇప్పుడు నామం అని తీసుకున్నాం అనుకోండి, నామానికంటే మళ్ళీ నామం గొప్పదిగా ఉంటుందా? నామానికంటే వేరుగా ఉండేది వేరుగా ఉంటుంది. నామానికంటే నామము, వాక్కు కంటే వాక్కు, ప్రాణానికంటే ప్రాణము గొప్పదిగా ఉండదు. దానికంటే భిన్నత్వంలో ఎక్కువ తక్కువ ఉంటుంది కానీ సమానత్వంలో ఎక్కువ తక్కువ ఉండదు. అందువల్ల నహి నామైవ నామ్నో భూయైతి నామ్న ఊర్ధ్వం ఉపదిష్టం. నామానికంటే నామం గొప్పదిగా ఉండదు కాబట్టి నామానికంటే గొప్పది ఫలానా అని వాక్కు అని, ఆ వాక్కు కంటే గొప్పది ప్రాణం అని ఉపదేశము జరిగింది. కింతరిహి నామ్నో అన్యదర్థాంతరం ఉపదిష్టం వాగాఖ్యం. నామానికంటే కూడా వేరే అర్థాన్ని ఇచ్చేది వాక్కును ఉపదేశం చేశారు. ఎందుకు? నామానికంటే గొప్పది వాక్కు కాబట్టి. అట్లాగే వాగ్వాగనామ్నో భూయసి. వాక్కు నామానికంటే గొప్పది అని. ఎందుకు అంటే మరి నామానికంటే నామము, వాక్కు కంటే వాక్కు రెండు సమాన వ్యవస్థలో ఉంటాయి కాబట్టి ఒకదానికంటే ఒకటి గొప్పదానికి ఇదానికి వీల్లేదు. ఇద్దరు మనుషులను చూపించేసి దీనికంటే ఇతను గొప్ప ఇది తక్కువ అనవచ్చు, కానీ ఇతనే గొప్ప ఇతనే తక్కువ అంటే అవకాశం ఉంటుందా? ఉండదు. అందువల్ల ఇక్కడ కూడా వాగ్వావనాంనో భూయసి ఇది యథా తథా వాగాదిభ్యోపి ప్రాణాదర్థాంతరమేవా. వాగ్ కంటే కూడా గొప్పది అంటే ప్రాణము అన్నారు. ఇట్లా ప్రాణానికి వాక్ అంటే వాక్కే గొప్పది అంటే కలుస్తుందా? కలదు. ప్రాణము గొప్పది అన్నారు. మళ్ళీ అక్కడ తద్వత్ ప్రాణాదోర్ధం ఉపదిశ్యమానో. ప్రాణానికంటే కూడా గొప్పది ఒకవేళ ప్రాణమే అయినట్టయితే అక్కడ దీని మాదిరిగానే అక్కడ కూడా అవ్యవస్థ వస్తుంది. కాబట్టి భూమ ప్రాణాద్ అర్ధాంతరభూతో భవితమరతి. దానికంటే గొప్పది ఇంకోటి కావాల్సింది అవుతుంది, కానీ
ప్రాణమయ్యే అవకాశము లేదు. అదే పరమాత్మ, పరమాత్మే భూమ శబ్దం చేత చెప్పబడుతుంది అని సిద్ధాంతి ఈ రకంగా తన యొక్క సమాధానం చెప్పినంత మాత్రం చేత ఒప్పుకోవాలనే ఉంది. మళ్ళీ ప్రశ్న వేయకూడదా? వేయచ్చు. అందుకొరకే మళ్ళీ ప్రశ్న వేస్తున్నాను. ఇహ నాస్తి ప్రశ్న. ప్రాణం తర్వాత అక్కడ ప్రశ్న నారదుడు వేయనే లేదు. వేస్తే కదా దానికంటే ప్రాణానికంటే గొప్పది బోధించారని మీరు అన్న ప్రకారంగా మేము ఒప్పుకుంటాం. అక్కడ నారదుడు వేయలేదు, నోరు మూసుకొని కూర్చున్నాడు అని పూర్వపక్షి తన యొక్క పక్షాన్ని స్థిరం చేసేదనుక అడుగుతున్నాడు. ఏమని? అస్థి భగవ ప్రాణాద్భూవ అయితే నాపి ప్రతివచనం అస్తి. అక్కడ ప్రాణానికంటే గొప్పది ఏమైనా ఉందా అని ప్రతివచనము నారదుడు అడగల. అడిగితే ప్రాణానికంటే గొప్పది ఏమైనా ఉన్నదా అని అడిగితే అప్పుడు మీరన్నది సరిపోతుంది. మరి ఆయన అడిగినే లేదే గొప్పది ఉన్నదా లేదా అనే ఉద్దేశం చేత అడగలేదు. ప్రాణాద్భావ భూవోస్తి కథం ప్రాణాది భూమోపదిశ్యతే ఇత్యుచ్యతే. ప్రాణాద్భావ భూవోస్తి, ప్రాణానికంటే ఇంకా గొప్పది ఏమైనా ఉందా అని నారదు అడగలేదు. మరి అడగనప్పుడు కథం ప్రాణాది భూమోపదేశ్య ఇది ఉచ్యతే. ఆయన అడగనప్పుడు మళ్ళీ దానికంటే గొప్పది ఉందా నువ్వు ఎట్లా ఉపదేశం చేస్తావు? ఆయన ఎప్పుడో ఉపదేశం గొప్పది ఉందా అని అడిగితే దీనికంటే గొప్పది ఏముందా, దీనికంటే ఇప్పుడు మీరు కొట్టుకుపోయారనుకోండి, కొట్టుకుపోయిన తర్వాత ఏదో సామాన్ తెమ్మన్నారు అనుకోండి, కందిపప్పు తీసుకొచ్చారు అనుకోండి, కందిపప్పు దీనికంటే మంచి ఏమైనా ఉందా అని అడిగారు అనుకోండి, ఇంకోటి తీసుకొచ్చాడు. ఇంకోటి తీసుకొచ్చిందా దీనికంటే ఏమైనా మంచి ఉందా అంటే ఇంకోటి తీసుకొచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ దీనికంటే మంచి ఏమైనా ఉన్నదా అని అడుగుతా కదా వాడు తీసుకొస్తాడు. లేదా దాంతోనే ఊరుకున్నాడు అనుకోండి, అవి అక్కడికి సమాప్తం అయిపోయినట్టే కదా. అట్లాగే మొదలు నామం అడిగా, నామం తర్వాత వాకు వాడిగా, వాక్ అంటే ప్రాణం అడిగా, ప్రాణాన్ని కంటే ఏదైనా గొప్పది ఉందా అని అడిగితే కదా అప్పుడు మరి దానికంటే గొప్పది ఉపదేశం చేసేదానికి అవకాశము ఉంటుంది. ఏషువా అస్తువా అతి వదతి ఏషువా అతి వదతి ప్రాణ విషయమేవ చాదివాదిత్వం ఉత్తరత్వ అనుకృష్యమానం పశ్యామ. ఈ లైన్ మనం వదిలిపెట్టాము. ప్రాణ విషయమేవ చాతివాదిత్వం ఉత్తరత్ర అనుకృష్యామం పశ్యామ. ప్రాణ విషయాన్ని గురించి ఉత్తరత్ర అంటే ఇంకో చోట కూడా తీసుకుని వెళ్ళినట్టుగా మనము చూస్తూ ఉన్నాము అక్కడ ఆ ప్రకరణంలో. అందువల్ల ఏషతువా అతివదతి యా సత్యేనాదివదతి. ఎవడైతే అతివాదిత్వం చేత మాట్లాడుతుంటాడో వాడు సత్యాన్ని చెప్తాడు. అంటే ఎవడైతే తెలుసుకొని మాట్లాడుతుంటాడో వాడు సత్యాన్ని చెప్తాడు అనేది మనకు శాస్త్రంలో కనిపిస్తుంది. కాబట్టి తస్మాన్నాస్తి ప్రాణాది అద్యుపదేశ. అందువల్ల సత్యమే చెప్పాడు కాబట్టి, సత్యమే పలుకుతున్నాడు కాబట్టి ప్రాణానికంటే అద్యుపదేశ. అధి అంటే పైన, ప్రాణానికి మించిన దాని ఉపదేశం అక్కడ లేదు. అందువల్ల భూమి శబ్దం చేత ప్రాణాన్ని తీసుకోవాలి అని పూర్వపక్షి మళ్ళీ ప్రశ్న వేశారు. వేసినప్పుడు మీరు సమాధానం చెప్పాలా వద్దా? సమానం చెప్పుతూ అత్రోచ్యతే తావత్ ప్రాణ విషయస్యైవ అతివాదిత్వస్య ఏతదనుకర్షణమితి శక్యం వక్తుం. ప్రాణమే అనక ముందుకి తీసుకొని వెళ్ళబడుతుంది. అనుకర్షణం అంటే అర్థమే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి దాని యొక్క ఉపమానాన్ని తీసుకొని వెళ్ళడం, లేదా దాని యొక్క గొప్పతనాన్ని తీసుకొని వెళ్ళడము. అయితే ప్రాణ విషయాన్ని అతివాది రూపంలో అక్కడికి తీసుకుని వెళ్తారేముంది? ఎందుకంటే సత్యాన్ని చెప్తున్నారు కాబట్టి అతివాదనం అన్నారు. సత్యాన్ని అదే దాని గురించి చెప్తారు, ఇంకో దాని గురించి చెప్పరనే ఉందా అంటే విశేషవాదాతో సత్యనాదేతి. విశేషవాదం అంటే అతనేమి ఇంకో విషయం ఎవరు సత్యం చెప్తారో వాళ్ళు సత్యవాది అంటారు లేదా. ఆయన అసత్యం చెప్పడయ్యా, ఏది చెప్పినా సత్యం చెప్తా అని ఒక మాట మనం అనుకుంటా ఉంటాం. అందుకని ఏది చెప్పినా అది సత్యవాదినం అవుతుంది కదా. సత్యనాధిపతి అనే విషయంగా మనకు వస్తూ ఉంటుంది అనే విషయాన్ని చెప్పినందువల్ల మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు. అది ఎట్లా అవుతుందయ్యా? విశేషవాదోప్యయం ప్రాణ విషయో భవిష్యతి. ఏ విషయంలో చెప్పినప్పటికీ అది ప్రాణ విషయంలో అవుతుంది. భూమ శబ్దము ఆత్మ విషయంలో కాదు. విశేషవాదోప్యం ఏ విశేష వాక్యాన్ని చెప్పినప్పటికీ అతివాదిత్వము ప్రాణ విషయంలోనే అవుతుంది గాని భూమ శబ్దము ప్రాణ విషయంలోనే అన్వయం అవుతుంది గాని పరమాత్మ విషయంలో అన్వయము కాదు. కథం ఎలాగంటారా? ఎలాగా అవుతుంది అని ప్రశ్న వేస్తావేమో. దాని సమాధానం యథైషో అగ్నిహోత్రి సత్యం వదతి ఇత్యుక్తే నా సత్యవదినేన అగ్నిహోత్రిత్వం.
ఒకళ్ళు అగ్నిహోత్రం చేస్తున్నా అనుకోండి, ఫలానా అగ్నిహోత్రి సత్యమే మాట్లాడతాడు అని అన్నారనుకోండి. అగ్నిహోత్రం అంటే అర్థమేమి? అగ్నికార్యం చేసేవాడు, హోమం చేశాడు, హోమం చేశాడు, ఫలానా అగ్నిహోత్రి ఉన్నాడండి ఊళ్ళో, ఆయన ఎప్పుడు కూడా సత్యమే చెప్తాడు అన్నాడు అనుకోండి. సత్యవతి నా సత్యవదనైన అగ్నిహోత్రత్వం. అయితే అగ్నిహోత్రి సత్యం పలుకుతాడు అన్నారు, కానీ సత్యం పలికేవాడు అగ్నిహోత్రం చేస్తానని ఉందా? ఇప్పుడు అగ్నిహోత్రి ఫలానా అగ్నిహోత్రి సత్యం పలుకుతాడని చెప్పారు, సత్యం పలికే వాళ్ళంతా కూడా అగ్నిహోత్రం చేసేస్తారని ఏమన్నా ఉందా? లేదు. మరి ఈ పెట్టలు మనం ఏం చేశావు? ఫలానా ఫలానా మల్లయ్య దేవదత్తు సత్యం పలుకుతా అన్నాడు, ఫలానా దేవదత్త అగ్నిహోత్రం చేసి అగ్నిదత్తుడు సత్యం పలుకుతా అన్నాడు. అయితే సత్యం పలికే దేవదత్తుడు కూడా అగ్నిహోత్రం చేసినట్టేనా? కాదు కదా. ఫలానా మల్లయ్య అగ్నిహోత్రం చేసి మల్లయ్య సత్యం పలుకుతా అన్నారు అని, సత్యం పలికే ఎల్లో కూడా అగ్నిహోత్రం చేసినట్టేనా? సత్యానికి అగ్నిహోత్రానికి సంబంధం లేదు. అందువల్ల ఇక సత్యవదనేన అగ్నిహోత్రం, సత్యం చెప్పినందువల్ల అగ్నిహోత్రం కాదు. కేనతరి మరి దేనివల్ల అగ్నిహోత్రుడు అవుతాడు అంటే, అగ్నిహోత్రుడైన ఎవరు అగ్నిహోత్రం చేస్తారో వాళ్ళు ఆ అగ్నిహోత్రుడు అవుతాడు, కానీ ఎవరు హోమం చేస్తారో వాళ్ళు అగ్నిహోత్రుడు అవుతాడు, కానీ సత్యం చెప్పినంత వల్ల అగ్నిహోత్రుడు కాదు. అగ్నిహోత్రత్వానికి సత్యానికి సంబంధం లే. అగ్నిహోత్రం చేసేవాడు అగ్నిహోత్రం అనిపించుకుంటాడు, సత్యం చెప్పేవాడు సత్యవంతులు అనిపించుకుంటాడు, కానీ సత్యానికి అగ్నిహోత్రానికి సంబంధం లేదు. అగ్నిహోత్రం చేసేవాడు అసత్యం కూడా చెప్పొచ్చు, సత్యం చెప్తాడు నేను లేదు కదా. అందువల్ల ఫలానా ఎవడో ఒకటి సత్యం చెప్తే మిగతా అగ్నిహోత్రం చేసేవాడు కూడా సత్యం చెప్తాడని ఏమనుందా? అందువల్ల అగ్నిహోత్రానికి సత్యానికి సంబంధము లేదు. అందువల్ల సత్యవదనం అగ్నిహోత్రైన విశేషం వచ్చతే. కాబట్టి అగ్నిహోత్రం చేసేవాడు సత్యం చెప్తున్నాడనే భావన అక్కడ ఆయనకు విశేషం చెప్పబడింది. ఆయన అగ్నిహోత్రయ్యా సత్యం కూడా చెప్తాడయ్యా, అగ్నిహోత్రము చేస్తాడు సత్యము చెప్తాడు అని ఆయన యొక్క విశేషాన్ని గురించి గొప్పతనాన్ని గురించి చెప్పడం జరుగుతుంది. తథా ఏషతవ అతివదతి యా సత్యనాదయతి, ఎవడు అతివాది ఉన్నాడో అతడు సత్యాన్ని పలుకుతాడు అని ఇత్యుక్తో నా సత్యవదనేన అతివాదిత్యం. రెండవది, సత్యం చెప్పినందువల్ల అతివాదిత్వం కూడా కాదు. ఉన్నదిన్నట్టు తెలుసుకొని చెప్పితే అది అతివాదిత్వం, కానీ సత్యం చెప్పాను. సత్యం అంటే ఏంటిది? అది కూడా ఉన్నదిన్నట్టు చెప్పడమే. అయితే ఈ ఉన్నదిన్నట్టు చెప్పడం వేరు, సత్య వస్తువుని తెలుసుకొని సత్యాన్ని చెప్పడం వేరు. సత్య వస్తువు ఏంటిది? సత్యం జ్ఞానం అనంతమ్మ బ్రహ్మ. మనం అసత్య వస్తువు దగ్గర సత్యం చెప్తున్నాము, మిథ్యా వస్తువు దగ్గర సత్యం చెప్తున్నాము, అంతవరకే. కానీ సత్య వస్తువుని తెలుసుకొని సత్యం చెప్పడం వేరును, సత్యం చెప్పడం వేరు. కేనతరి ప్రకృతిన ప్రాణ విజ్ఞానేనైవ ప్రాణశబ్దం చేత ఏ వస్తువు అయితే చెబుతుందో ఆ విజ్ఞానం ద్వారానే సత్యవాది అనిపించుకుంటాడు, కానీ కేవలం సత్యం చెప్పినందువల్ల సత్యవాది అనిపించుకోడు. ఇదే మిథ్యావస్తుని గురించి చూసినట్టు విన్నట్టు చెప్పొచ్చుగాక, కానీ ప్రాణశబ్దం చేత ఏ వస్తువు అయితే చెప్పబడుతుందో దాని విజ్ఞానం అంటే విశేషంగా తెలుసుకున్నవాడే దాన్ని చెప్తే అప్పుడు అతివాది సత్యేన అధివదతి అని ఆయన మనం సంప్రదిస్తాం. కాబట్టి సత్యవదనంతో ప్రాణవిదో విశేషో వివక్షతే ఇది. సత్యవదనం అంటేనేమి? ప్రాణాన్ని ఉన్నదన్నట్టుగా తెలుసుకొని, ప్రాణశబ్ద ప్రతీకమైన వస్తువును ఉన్నదన్నట్టుగా తెలుసుకొని చెప్పితే అప్పుడు సత్యవాది అనే శబ్దానికి ప్రతీకంగా వాడుకోబడతాడు అని నేతి బ్రహ్మ. అట్లా కాదు. ఎందుకు? సత్యర్థ పరిత్యాగ ప్రసంగాతో చెప్పినంత కూడా పూర్వపక్షి ఇప్పుడు ఉత్తరపక్షి సమాధానం చెప్తున్నాడు. సనత్ కుమారుడు వారు ఇంతవరకు అన్నదంతా కూడా పూర్వపక్షి. సత్య ఇప్పుడు ఉత్తరపక్షి ఏంటిది? సమాధానం చెప్పాలా? అలా అయ్యేదానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు అంటాము? శృత్యర్థ పరిత్యాగ ప్రసంగాతో శృతి ఏం చెప్పింది? శృతి ఏం చెప్పింది? శృత్యాహి అత్ర సత్యవదనేనాతివాదిత్వం ప్రతీయతే. శృతి ఏం చెప్పిందంటే సత్యవస్తువును తెలుసుకొని
పలికినందువల్ల సత్యవాది అవుతుంది. సత్యవస్తువు ఏంటిది? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. నువ్వు ప్రాణాన్ని మాత్రమే తెలుసుకుంటే సరిపోతుంది అంటున్నావు. ఇక్కడ ప్రకరణం ఏంటిది? ప్రాణ ప్రకరణం కాదు. ఆయన సత్యరూపమే, జ్ఞానరూపమే, అనంత రూపమైన తత్వాన్ని గురించి అక్కడ ప్రకరణం నడుస్తుంది. దాన్ని ఉన్నట్టు తెలుసుకొని ఎవరైతే సత్యస్వరూపంగా చెప్తూ ఉంటారో వాళ్ళు సత్యవాది, సత్యనాద్వైతి అనే శబ్దానికి ప్రతీకమై ఉంటారు అనేది నేను చెప్తున్నది. శృత్యా హి అత్ర సత్యవదనైన అతివాదిత్యం. సత్యాన్ని చెప్పినందువల్ల అతన్ని అతివాది అని చెప్తున్నారు. అతివాది అంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళ అర్థం కూడా వస్తుంది. ఇక్కడ అతివాది వేరు, అక్కడ అతివాది వేరు. సత్యాన్ని చెప్పేవారు అతివాదిని శబ్దం చేత. తర్వాత యహ సత్యేన అతివదతి సో అతివదతి ఇది. ఎవరు సత్యం చేతనైతే చెప్తూ ఉంటారో అతన్ని అతివదతి అనే శబ్దం ద్వారా చెప్పబడతారు. నాత్ర ప్రాణ విజ్ఞాస సంకీర్తనమస్తి. ఈ ప్రకరణములో ప్రాణాన్ని యొక్క విజ్ఞానము చెప్పబడలేదు. ప్రాణాన్ని గురించిన విషయం ఇక లేనే లేదు. మరేందంటావా? ప్రకరణాత్తు ప్రాణ విజ్ఞానం సంబధ్యేత. ప్రకరణం చేత ప్రాణ విజ్ఞానం సంబంధించవచ్చు కానీ అక్కడ భావం ఏంటిది? ప్రాణానికి సంబంధించిన భావము అక్కడ ఏంటిది? తత్ర ప్రకరణ అనురోధేన శృతి పరిత్యక్త స్యాతు. అక్కడ ప్రకరణ అనురోధం ఏంటిది అంటే పరమాత్మకు సంబంధించింది కాబట్టి కేవలం ప్రాణాన్ని గురించి సత్యం చెప్పినట్టయితే సత్యనాద్వైతం వచ్చేస్తే ప్రకరణ విషయాన్ని వదిలిపెట్టిన వాళ్ళు అవుతారు. అసంబద్ధమైన విషయాన్ని వ్యాఖ్యానం చేసిన వాళ్ళు అవుతారు. అందువల్ల ప్రకృత వ్యావృత్యర్థశ్చ తు శబ్దో న సంగచ్చేత. ఏషతు వా అతివదతి. ఏషతు తు అని శబ్దం ఏదైతే ఉందో, తు ఉందా లేదా? ఏషతు వా అతివదతి. దాని తు శబ్దం ఎందుకు చెప్పబడింది అంటే ప్రకృత వ్యావృత్యర్థశ్చ. ప్రకృత వ్యావృత్తి అంటే అసంబద్ధమైన వ్యావృత్తి చేసేదాని కొరకు తో శబ్దము వాడబడింది ఇక్కడ. తత్ర ప్రకరణారోధన శృతి ప్రత్యక్త అయింది కదా. ఏషతు వా అతివదతి ఇది. అది ఏంటిది అంటే సత్యం తు విజిజ్ఞాసితవ్యం. సత్యాన్ని మాత్రమే తెలుసుకోవాలి. విజిజ్ఞాసితవ్యం అని విశేషమైన జిజ్ఞాసితవ్యం అంటే సత్యాన్ని గురించి ఏది సత్య వస్తువు అని జిజ్ఞాస చెయ్యాలి లేదా తెలుసుకోవాలి అని శృతి చెప్పింది. ఏం శృతి? చాంద్రోగ్య శృతి చెప్పింది. ఇది ప్రయత్నాంతరణమర్థాంతర వివక్షాం సూచయతి. ఇక్కడ ప్రయత్నాంతర కరణం, అర్థాంతర వివక్ష. ప్రయత్నాంతర కరణం అంటే ఏంటి? నీవు ఏ ప్రయత్నం అయితే చెయ్యాలో ఆ ప్రయత్నాన్ని గురించి బోధిస్తుంది. ఇప్పుడు నీవు ఏ ప్రయత్నం చేస్తున్నావో ఆ ప్రయత్నం ద్వారా సత్య వస్తువు నీకు లభించదు. ప్రయత్నాంతరాన్ని సూచించింది, విషయాంతరాన్ని కూడా సూచించింది. అందుకొరకే ప్రయత్నాంతరకరణార్థాంతరం చేయవలసింది వేరుగా ఉంది, తెలుసుకోవాల్సింది వేరుగా ఉంది. తస్మాత్ యథా ఏకవేద ప్రశంసాయాం ప్రకృతాయాం ఏషతు మహాబ్రాహ్మణో యశ్చతురో వేదానధీత ఇత్యేకవేదేభ్యో అర్థాంతరభూతశ్చతుర్వేదః ప్రశస్యతే తాదృయేతద్ ద్రష్టవ్యం. ఒకదానికంటే ఒకటి గొప్పగా తెలుసుకున్నవాడు ఎట్లా అయితే ఈయన కంటే ఆయన గొప్పవాడు అని అనిపించుకుంటాడో, కొంచెం ఉన్నవానికంటే ఎక్కువ ఉన్నవాడు ఎట్లా గొప్ప అనిపించుకుంటాడో, లోకంలో కూడా ఏం చెప్తున్నారు అంటే ఏకవేద ప్రశంసాయాం ప్రకృతాయామేవా. ఎవరైనా వేదం తెలుసుకున్నారనుకోండి, వేదం చదువుకున్నాం అనుకోండి, ఫలాని వాడు వేద పారాయణ చేస్తూ ఉంటాడు, రోజు వేదాధ్యయనం చేశాడు అని ఎవరన్నా గొప్పలు చేసుకుంటున్నారు అనుకోండి. ఇంకొకరు కూడా ఒక వేదం చదువుకున్నాడు అనుకోండి, వాడిని ఎవరన్నా అంటారా? ఈయనంతో ఆయనే అంటాడు. ఎవరైనా 4 వేదాలు అధ్యయనం చేసిన వాడైతే ఈయనేంటయ్యా, ఆయనకంటే 4 వేదాలు అధ్యయనం చేసిన వాడు ఆయన గొప్పతనం గొప్ప అంటే సమాన అవస్థలో గొప్పతనాన్ని ఎవరు చెప్పరు. దానికంటే న్యూనాధికం ఉన్నప్పుడు మాత్రమే గొప్పతనం అనేది వస్తుంది. అందుకొరకు యథా ఏకవేద ప్రశంసాయం. ఏకవేదం అంటే
ఒకటే వేదాన్ని అధ్యయనం చేసిన వాడిని ప్రశంసిస్తున్నాను అనుకోండి, స్తుతి చేస్తున్నాను అనుకోండి. ప్రకృతాయామేషతు మహాబ్రాహ్మణో, ఈయన మహాబ్రాహ్మణుడుగా వేదాన్ని అధ్యయనం చేశాడని ఆయన అంటున్నారు అనుకోండి. ఆయన మహాబ్రాహ్మణుడు వారు. బ్రాహ్మణుడు అంటే ఏంటిది? మామూలు సామాన్యమైన వాడు. మహాబ్రాహ్మణుడు అంటే వేద జ్ఞానం కలిగిన వాడు. ఏ వేద జ్ఞానం? ఒక వేద జ్ఞానం కలిగిన వాడు మహాబ్రాహ్మణుడు. చతురో, ఎవడైతే 4 వేదాలను అధీతే ఇత్యేకవేదేభ్యో అర్థాంతరభూతాశ్చతురా వేద ప్రశస్యతే. అర్థాంతరభూత అంటే మళ్ళీ ఇంకొక వేదాన్ని గురించి చదివిన వాడిని గురించి చెప్తే మహాబ్రాహ్మణుడు అనిపించుకోడు. ఎందుకంటే ఒక వదిన వాడు మహాబ్రాహ్మణుడు అన్నారు. వారికంటే విశేషంగా 4వ వేదాన్ని చదివినవాడు ఏమంటే ఇతనికంటే అతను గొప్పవాడు అవుతాడా కాదా? అందువల్ల 4 వేదాలు చదివినవాడు, అధ్యయనం చేసినవాడు ప్రశస్తిత అంటే ఇతని కంటే ఆయన గొప్పవాడు అనిపించుకుంటాడు. తాదృగ్యో ద్రష్టవ్యం. ఇక్కడ కూడా సత్యేనాధిపతి అంటే ప్రాణాన్ని తెలుసుకొని కాదు, సత్యవాదిత్వము. ప్రాణానికంటే భూమగా ఉన్న తత్వాన్ని, సత్యస్వరూపాన్ని యథార్థంగా తెలుసుకున్నవాడు అతివాది అనిపించుకుంటాడు. అక్కడ వేదాన్ని గురించి ఎట్లా అనుకున్నామో ఇక్కడ కూడా ప్రాణానికంటే మించిన వస్తువు గొప్పది ఇంకొకటి ఉంది అని. నచ ప్రశ్న ప్రతివచన రూపాయైవార్థం అంటామా లేదా? అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? సుషుప్త అవస్థలో ఎక్కువ సుఖం ఉన్నట్టే కదా, ప్రాణవాయు దానికి అధిష్టానం కదా. అందువల్ల సుఖత్వం సుఖం యోగై భూమాతత్సుఖం